Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name TechFactsRafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. లేట్ అయిందని మాత్రం దయచేసి అనకండి, ఎందుకంటే మనకి ఇది కొనే పరిస్థితి లేదు కాబట్టి తెప్పించుకొని ఎలాగోలా వీడియో చేయడమే మన పని. సో ఫైనల్గా అయితే దొరికింది. అండ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే ప్రజెంట్గా ఈ ఫోన్ మీద ఒక భారీ ఆఫర్ చెప్తున్నారు. ఈ ఆఫర్తో చూసుకుంటే మాత్రం ఇది ఒక సూపర్ ప్రీమియం ఫోన్ అవుద్ది. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో లాంచ్ అయిన మిగతా కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంది. అండ్ కిల్లర్ ఫీచర్స్ వాటికంటే కూడా చాలా బెటర్గా ఆఫర్ చేస్తుంది. సో అదే Xiaomi 12 Pro. దీని మీద ప్రజెంట్గా మాత్రం భారీ డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు మోర్ దాన్ 10,000 రూపీస్ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో అంటే 50,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది బ్లైండ్ డీల్ అనమాట. ఖచ్చితంగా కొనుక్కోమని చెప్పే ఒక సూపర్ ప్రీమియం ఫోను. సో ఇదే Xiaomi 12 Pro మొబైల్. దీన్ని ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్, కీ డీటెయిల్స్ చెప్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోస్ చాలా చూసే ఉంటారు మీరు. సో మన ఛానల్లో చేయాలనేది నా డ్రీమ్ ఈ ఫోన్ యాక్చువల్గా. ఎందుకంటే ఇది చైనాలో లాంచ్ అయిన దగ్గర నుంచి మన ఇండియాకి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశాను. సో మన ఇండియాకి వచ్చింది, కంపెనీ వాళ్ళు పంపిస్తారని వెయిట్ చేశాను. సో ఎనీవేస్ ఎలాగోలా దీని అయితే నేను మీకు ఇప్పుడు తెప్పించి, సో ఎవరో అన్బాక్స్ చేసిందని, ఎవరో శంకుస్థాపన చేసిన దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి శంకుస్థాపన చేసిన వాటిని మనం అన్బాక్సింగ్ చేయడం కాకుండా కొత్త ఫోన్లు అన్బాక్సింగ్ చేయాలంటే ఛానల్లో సబ్స్క్రైబర్స్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అప్పుడే ఇలాంటివి మనకి ఫస్ట్ డే లాంచ్ అయిన రోజే అన్బాక్సింగ్ చేసే స్టేజ్కి అయితే వెళ్తుంది ఛానల్. హోప్ యూ అండర్స్టాండ్. ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఎనీవేస్ ఎక్కువ టైం తీసుకోకుండా మీకు దీంట్లో ఉన్న కీ ఫీచర్స్ చెప్తాను, దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చెప్తాను. సో ఇదే Xiaomi 12 Pro. దీని మీద ప్రజెంట్గా ఒక భారీ ఆఫర్ ఉంది. సో మోర్ దాన్ 10,000 మీకు డిస్కౌంట్స్ వస్తున్నాయి. 50,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా బ్లైండ్ డీల్ అనమాట. ఖచ్చితంగా కొనుక్కోమని చెప్పే డీల్. సో బాక్స్ పైన మనకి Xiaomi 12 Pro అని రాస్తుంది. 5G, అలాగే మనకి ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ కంపెనీ అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అనమాట. ఈ ఫోన్లో ఉన్న కీ హైలైట్ ఏంటంటే 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి దీంట్లో. అదే దీంట్లో మెయిన్ పాయింట్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించి కొన్ని కీ డీటెయిల్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, అలాగే 120Hz LTPO డిస్ప్లే, 10-bit డిస్ప్లే. ఇది క్వాడ్ HD+ రిజల్యూషన్తో ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 18 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ చేయగలదు. అండ్ క్వాడ్ స్పీకర్స్ వస్తుంది. అలాగే హర్మాన్ కార్డన్ సౌండ్ టెక్నాలజీ దీంట్లో మెయిన్ కీ హైలైట్ అనమాట. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా ఈ ఫోను ఆఫర్ చేస్తుంది. సో ఒక ఫోన్లో ఉండాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఈ ఫోన్ మనకి ఆఫర్ చేస్తుంది అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది, అలాగే ఒక TP కేస్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, అలాగే ఒక Type-C to 3.5mm హెడ్ ఫోన్ జాక్ సంబంధించిన డాంగుల్ ఉంటుంది. సో ఇలాంటి డీటెయిల్స్ అయితే మనకి బాక్స్లో ఉంటాయి. అండ్ ఫోన్ డిజైన్ విషయానికి వెళ్తే ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ సాలిడ్గా ఉంటుంది, టఫ్ బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది, అల్యూమినియం చేసెస్ ఉంటుంది, బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ గ్లాస్ ప్రొడక్షన్తో ఉంటుంది. చేతిలో మాత్రం చాలా హ్యాండీగా ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మనకు కొంచెం సూపర్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది. అండ్ 6.73 ఇంచెస్ క్వాడ్ HD+ రిజల్యూషన్తో డిస్ప్లే అనమాట. ఇది డిస్ప్లే క్వాలిటీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ఒక 10-bit 120Hz LTPO డిస్ప్లే, HDR10+, అలాగే డాల్బీ విజన్, ఇలాంటి అన్ని ఫీచర్స్ ఈ డిస్ప్లే మనకి ఆఫర్ చేస్తుంది. ఒక ప్రీమియం క్వాలిటీ ఫ్లాగ్షిప్ డిస్ప్లే అనమాట. ఇది ఈ పర్టికులర్ బడ్జెట్లో మనకి అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ దీనికి సంబంధించిన పోర్ట్స్ అండ్ బటన్స్ విషయానికి ఒకసారి వెళ్తే బాటమ్ సైడ్ ఏమో మనకి ఒక స్పీకర్, ఇక్కడ 2 స్పీకర్లు ఉంటాయి, పైన ఒక 2 స్పీకర్లు ఉంటాయి, మొత్తం ఒక 4 స్పీకర్లు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. Type-C పోర్ట్ ఉంటుంది బాటమ్ సైడ్, మెయిన్ మైక్రోఫోను, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. సో రైట్ సైడ్ ఏమో మీకు వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ఉంటుంది. టాప్లో హర్మాన్ కార్డన్ బ్రాండింగ్, IR బ్లాస్టర్ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు, అలాగే స్పీకర్స్ ఇలా ఉంటాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు, 15 మెగాపిక్సెల్ కెమెరాసే. బాడీ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందనిపిస్తుంది. సో సూపర్ బిల్డ్ క్వాలిటీతో ఈ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. Xiaomi 12 Proలో మనకి 6.73 ఇంచెస్ క్వాడ్ HD+ రిజల్యూషన్తో LTPO డిస్ప్లే. ఇది 10-bit డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, డాల్బీ విజన్, HDR10+, మ్యాక్సిమం బ్రైట్నెస్ ఏమో 1000 nits ఉంటుంది. గ్లాస్ ప్రొడక్షన్ ఏమో గొరిల్లా గ్లాస్ విక్టస్, బ్యాక్ సైడ్ కూడా అదే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో దీన్ని తీసుకొచ్చారు. 4nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది 3 GHz స్పీడ్ ఉంటుంది క్లాక్ స్పీడ్.
అండ్ గ్రాఫిక్స్ ఏమో Adreno 730 GPU ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండోది 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 2x ఆప్టికల్, 20x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది, 115 degrees వైడ్ యాంగిల్ ఇది కవర్ చేస్తుంది. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్. ఫ్రంట్ సైడ్ మిడిల్లో పంచోల్ ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీంట్లో ఇస్తున్నారు. అండ్ దీంట్లో 4600 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 120 watts ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. వీళ్ళు క్లైమ్ చేస్తుంది 18 minutes. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది 50 watts. అండ్ ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది 10 watts. దీంట్లో క్వాడ్ స్పీకర్స్ వస్తాయి, అలాగే డాల్బీ అట్మాస్, హర్మాన్ కార్డన్ సౌండ్ టెక్నాలజీ, Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 13 ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. ఒక పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు, ఎక్సెప్ట్ IP రేటింగ్ అనమాట. ఇది ఒక్కటి దీంట్లో మిస్ అవుతుంది, ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ కమింగ్ టు ద UI, చాలా ప్రీమియంగా ఉంది. యానిమేషన్స్ కావచ్చు, స్టైల్స్ కావచ్చు, సూపర్గా ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా గూగుల్ డైలర్, గూగుల్ మెసేజింగ్ యాపే డిఫాల్ట్ యాప్స్గా ఇస్తారు. అలాగే లేటెస్ట్ Android OSతో వస్తుంది. అలాగే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. డిస్ప్లేకి సంబంధించిన ఫీచర్స్లో మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ మీరు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, ఒక అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద బ్లోట్వేర్, దీంట్లో స్టిల్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయినప్పుడు కూడా 1-2 బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే మనకు దీంట్లో కనిపిస్తాయి. అండ్ వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ మీరు MIUI 12.5 దగ్గర నుంచి వస్తున్న ఫోన్స్లో వీళ్ళకి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ కూడా మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక కీ ఫీచర్ని వీళ్ళు దీంట్లో MIUIలో ఆఫర్ చేస్తున్నారు. మీకు నచ్చని సిస్టమ్ యాప్స్ కూడా మీరు తీసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ అయితే దీంట్లో ఉందన్నమాట. సో UI మాత్రం చాలా ఫాస్ట్గా, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ బడ్జెట్ ఫోన్స్ అనమాట. అండ్ యానిమేషన్స్ కూడా చాలా బాగుంటాయి, సో సూపర్గా అనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీంట్లో అప్డేట్ కూడా లేటెస్ట్ చూశాను, చాలా ఫాస్ట్గా అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద మెయిన్ కీ పాయింట్, మనకి కెమెరా డిపార్ట్మెంట్. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా సూపర్ కెమెరాలు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. దీంతో నేను చాలా వరకు ఫొటోస్ తీసి చూశాను. నేను ఇప్పటివరకు చూసిన ఫోన్స్లో కెమెరా డిపార్ట్మెంట్లో టైట్ కాంపిటీషన్ ఇవ్వదగిన ఫోన్ అనమాట ఇది. సో చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది కెమెరాస్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చాలా ఫొటోస్ చూడొచ్చు. కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బొకే షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు సూపర్గా అయితే అనిపిస్తుంది. అండ్ టెలిఫోటో లెన్స్తో కూడా నేను ఫొటోస్ తీసాను. నేను 20x జూమ్ చేసినప్పుడు కూడా ఇమేజ్ క్వాలిటీ మాత్రం ఎక్కడికి పడిపోవట్లేదు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇమేజ్ క్వాలిటీ 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి టెలిఫోటో లెన్స్ కూడా సూపర్గా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ సూపర్, అది కూడా ఎక్సలెంట్గా ఉంది. అసలు ఈ ఫోన్లో కెమెరా గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు, ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీంతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. నేను రికార్డ్ చేశాను, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, స్టెబిలైజేషన్ మాత్రం ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద సెల్ఫీ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీంట్లో ఇస్తున్నారు. సో ఇది కూడా దాని పని సూపర్గా చేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా ఈ పర్టికులర్ ఫోను మనకు లాంచ్ అయిన ప్రైస్ వేరు, ఇప్పుడు ప్రజెంట్గా ఆఫర్లో ఉన్న ప్రైస్ వేరు, స్టీల్ డీల్ అనమాట. ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక కిల్లర్ ఫోన్ అవుద్ది. ఒక లుక్ అయితే వేయండి. ప్రజెంట్కి ఇది ఆఫర్లో ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. ఇలాంటివి ఫోన్స్ మరీ ఇంత లేట్ కాకుండా కొంచెం ఎర్లీగా అన్బాక్సింగ్ చేయాలంటే ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్లు అయితే ఉండాలి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.